డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. కమ్ ఆన్ చిల్డ్రన్, విష్ చేశారా నన్ను? వెరీ గుడ్, యూర్ ఆల్ గుడ్ చిల్డ్రన్. మీరందరూ మంచి పిల్లలు. మరి అందరినీ చక్కగా విష్ చేస్తున్నారు. సెంటర్లోనూ విష్ చేస్తున్నారు. ఇంట్లో ఎవరు వచ్చినా విష్ చేస్తున్నారు. ప్రొద్దుట లేవగానే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా విష్ చేస్తున్నారు కదా. వెరీ నైస్. మీకు అందరికీ క్లాప్స్. పిల్లలు, మరి ముందుగా మనం కార్యక్రమంలో చేసేది ఏంటి? వెరీ గుడ్, ప్రేయర్, ప్రార్థన. మరి ప్రార్థనకు మీరందరూ సిద్ధంగా ఉన్నారా? చక్కగా లేచి నిలబడండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో దేవుణ్ణి ప్రార్థించండి. సరేనా? మరి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను. మీరు కూడా చక్కగా గట్టిగా పాడుతూ దేవుణ్ణి ప్రార్థించండి. రెడీ? దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో, కావుమయ్యమమ్మో. పిల్లలు అందరూ చక్కగా ప్రార్థన చేశారు. వెరీ గుడ్. దేవుడికి మనం ప్రతి పని మొదలుపెట్టేటప్పుడు ప్రార్థన చేయడం వల్ల మన పనులన్నీ కూడా సాఫీగా జరుగుతాయి. మరి మీరందరూ కూడా ప్రార్థన చేయడం చక్కగా అలవర్చుకున్నారు. ఇంట్లో మీ తమ్ముడు చెల్లాయికి కూడా చెప్పండి ఆ విషయం. సరేనా? అన్నలు అక్కలకు కూడా చెప్పండి, ఏ పని మొదలుపెట్టినా ప్రార్థన చేయాలి అని చెప్పండి. సరేనా? వెరీ గుడ్ చిల్డ్రన్. ఇప్పుడు మనము నేను నా పరిసరాలు సంభాషణ అంశంలో 4+ పిల్లలకి ఇచ్చిన వర్క్ బుక్లో పేజీలు చూద్దాం. ముందుగా పేజీ నంబర్ 33 స్క్రీన్ పైన చూడండి ఒకసారి. పేజీ నంబర్ 33 ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. మనం ఇప్పుడు జ్ఞానేంద్రియాల గురించి ఈ అభ్యసన పత్రంలో చూద్దాము. కన్ను చూడటం గురించి ఈ అభ్యసన పత్రం. కన్నుతో చూసి తెలుసుకునే అన్ని వస్తువులకు గీత గీయించాలి అని చెప్తున్నారు. పిల్లలు చూడండి, ఇక్కడ ఏంటిది చెప్పండి? కన్ను కదా. మరి కన్నుతో చూసే ప్రతి వస్తువుకి మీరు ఇక్కడ అన్నిటికీ గీత గీయాలట. మరి ఇక్కడ ఏమేమి వచ్చారో చూద్దామా ఒకసారి? చూడండి, ఏంటిది చెప్పండి? ఇది చందమామ కదా. ఫస్ట్ గుర్తుపట్టండి. ఇదేమిటి చెప్పండి? వెరీ గుడ్, బుక్ కదా, పుస్తకం. మరి ఇదేమిటి చెప్పండి? బగబగా మండిపోతున్నాడు సూర్యుడు, పక్కనేమో మేఘాలు ఉన్నాయి. మరి ఇదేమిటి చెప్పండి? చెట్టు. వెరీ గుడ్. ఇక్కడేవో చిన్నగా పండ్లు కూడా కనపడుతున్నాయి. మరి ఇదేంటి చెప్పండి? ట్రాఫిక్ లైట్స్. మనకు రోడ్డు మీద చౌరస్తా దగ్గర ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వలన మనకు వెళ్ళాలా, వాహనం ముందుకు వెళ్ళాలా వద్దా, రెడ్ అంటే స్టాప్, ఆరెంజ్ అంటే ఆగమని, గ్రీన్ అంటే వెళ్ళమని చెప్పేవి. సో కళ్ళతో చూస్తాం. ఇదేమిటి? వెరీ గుడ్, ఇది పక్షి కదా. మరి ఇక్కడ మనకు కన్నుతో చూసి తెలుసుకునే అన్ని వస్తువులకు గీత గీయించాలంటున్నారు. మరి చంద్రుణ్ణి పిల్లలు మీరు కన్నుతో చూసి తెలుసుకుంటారా లేదా చెప్పండి? గట్టిగా చెప్పండి. మనము కన్నుతో చంద్రుణ్ణి చూస్తాము. సో గీత గీసేద్దాం. మరి ఇది బుక్ని మనం ఎలా చూస్తాం పిల్లలు? కన్నుతో చూసే బుక్లో ఉన్నదంతా కూడా తెలుసుకుంటాము కదా. గీత గీసేద్దాం. ఇది చూడండి, ఇక్కడ సూర్యుడు బగబగా మండిపోతున్నాడు కదా. మరి సూర్యుడు
సూర్యుడిని చూడాలంటే ఎలా? కన్నుతోటే కదా చూసేది. సో గీత గీసేద్దాం. పిల్లలు మరి ఇక్కడ ఏముంది? ఇది చెట్టు. మనం ఎలా చూస్తాము? కన్నుతో కదా చూసి తెలుసుకునేది. ఇక్కడ పండ్లు కూడా ఉన్నాయి. కన్నుతోటే చూస్తే మనకు తెలుస్తుంది చిన్న చెట్ట పెద్ద చెట్ట అని, కాయలున్నాయా పండ్లున్నాయా అని. సో గీత గీసేద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమున్నాయి? ట్రాఫిక్ లైట్స్. ఎలా తెలుసుకుంటాం మనం ట్రాఫిక్ లైట్స్? కన్నుతో చూసి తెలుసుకుంటాం. సో గీత గీసేద్దాం. మరి ఇక్కడ ఏముంది కదా? పక్షి మన ముందున్నది పక్షా జంతువా తెలుసుకోవడానికి ఎలా? కన్నుతో చూస్తాము. సో గీత గీసేద్దాం. చూసారా పిల్లలు? ఇలా అభ్యసన పత్రం చేయాలి. నెక్స్ట్ ఇంకొక పేజీ చూద్దాం. పేజీ నంబర్ 34. సరేనా? ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇంద్రియాలతో సంబంధం లేని బొమ్మను గుర్తించి ఇంటూ పెట్టమనండి. ఇంద్రియాలు అంటే మన కన్ను, ముక్కు, చెవి, స్పర్శ కోసం చర్మము, నాలుక, ఇవన్నీ మన ఇంద్రియాలు. సరేనా పిల్లలు? మనకు ఇక్కడ ఇంద్రియాలతో సంబంధం లేని వాటికి ఇంటూ పెట్టండి అంటున్నారు. ఇదేంటి చెప్పండి? చెవి. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఇదేంటి? డ్రమ్, సౌండ్ వస్తుంది కదా. మరి ఇదేంటి? పువ్వు కదా, సౌండ్ వస్తుందా? రాదు. మరి ఇదేంటి? ఏదో ట్రక్ లాగా ఉంది కదా, బస్సు లాగా ఉంది. ఇది ఇక్కడ చూడండి ప్లస్ మార్క్ ఉంది ఇక్కడ, అంటే ఇది అంబులెన్స్. సో చెవితో సంబంధం ఉన్నవేవి, వినేటివి ఏవేవి ఇందులో? ఇది డప్పు, మనము చెవితోనే వింటాము సౌండ్. మరి పువ్వు సౌండ్ వస్తుందా? రాదు. సో ఈ చెవికి పువ్వుతో సంబంధం లేదు. పువ్వు వాసన వస్తుంది కానీ సౌండ్ రాదు, కాబట్టి ఇక్కడ మనము ఇంటూ పెడదాం. మరి ఇది అంబులెన్స్, సౌండ్ వస్తుంది, మనం చెవితో వింటాం కాబట్టి పెట్టలేదు. నెక్స్ట్ ఇదేంటి పిల్లలు? గుర్తుపట్టండి. ఇదేంటి? వెరీ గుడ్, నాలుక కదా. నాలుకతో మనం ఏం చేస్తాము? రుచి చూస్తాము. మరి ఇదేంటి? ఇక్కడ ప్లేట్లో ఏవో స్వీట్లు ఉన్నాయి, లడ్డూలు ఉన్నాయి కదా. మరి నాలుకతో సంబంధం ఉందా? ఉంటుంది. మరి ఇదేమిటి చెప్పండి? పండు మిర్చి. మరి పండు మిర్చి మనకు నాలుకతో సంబంధం ఉందా లేదా? రుచి చూడటానికి దేంతో చూస్తాము? నాలుకతోటే చూస్తాము కదా. ఓకే. మరి ఇదేమిటి చెప్పండి పిల్లలు? ఇది జింక. మరి ఇది జింకను నాలుకతో చూస్తామా? కాదు, కన్నుతో చూస్తాము. సో ఇక్కడ ఇంటూ, నాలుకకు సంబంధం లేదు కాబట్టి ఇది పెట్టేసాం, ఇంటూ పెట్టాం. నెక్స్ట్ ఇదేంటి పిల్లలు? గుర్తుపట్టండి, చెప్పండి. ఇదేంటి? ముక్కు. మరి ఇదేమిటి? బెంచ్. ఇక్కడ కూర్చుని చక్కగా రాసుకుంటారు. ఇది ముక్కుతో సంబంధం ఉందా? నో, లేదు కదా. ఈ ముక్కుతో బెంచ్కి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఇంటూ పెడుతున్నాం. ఇదేమిటి చెప్పండి? పువ్వు. పువ్వుకు ముక్కుతో సంబంధం ఉందా? ఎస్. ముక్కు వాసనతో పువ్వును గుర్తుపడుతుంది కదా. పువ్వు చక్కటి వాసన వస్తుంది కాబట్టి ముక్కుతో గుర్తుపట్టేస్తాం. ఇదేమిటి చెప్పండి? ఉల్లిగడ్డలు. మరి ఉల్లిగడ్డ మనం ఎలా గుర్తుపడతాము? ముక్కుతో గుర్తుపట్టచ్చా? ఎస్, వాసనతో గుర్తుపడతాము. సో ఇక్కడ ఇంటూ పెట్టట్లే. చివరగా ఇక్కడేమి ఇచ్చారు? చెయ్యి. చెయ్యితో మనం ఏం గుర్తుపడతాము పిల్లలు? ఇక్కడ ఏమైనా ఉన్నాయా చూద్దాము. ఇదేమిటి? ఇది దీపము. వేడి వస్తుంది కదా దగ్గరికి వెళ్తే. సో చేయితో, చర్మంతో సంబంధం ఉందా? చేయికి ఇక్కడ పైన ఉన్న చర్మము మన ఇంద్రియాల్లో ఒకటి. సో
ఇక్కడ వేడిని గుర్తుపట్టగలుగుతాం కాబట్టి సంబంధం ఉంది. ఇదేమిటి? ఇది ఒక స్క్వేర్ బొమ్మ. స్క్వేర్ని మనము 4 మూలలు గుర్తుపట్టాలంటే చర్మం స్పర్శతోటే గుర్తుపడతాము. తో సంబంధం ఉంది. దాని తర్వాత ఇక్కడేంటి? ఇది గంట కదా. ఈ గంటను మనం చేతితో గుర్తుపడతామా లేకపోతే చెవితో వింటామా? చెప్పండి. చెవితో సంబంధం ఉంటుంది. సో స్పర్శతో సంబంధం లేదు కాబట్టి చెవితో వినగలుగుతాం కాబట్టి ఇక్కడ దీనికి ఇంటు. అయితే ఒకసారి మళ్ళీ ఇక్కడ సూచన చూద్దాం. కృత్యానికి సంబంధించిన బొమ్మలు దినవార పత్రికలలో దొరికితే లేక సేకరించగలిగితే వాటిని కత్తిరించండి. తల్లిదండ్రులు పిల్లల చేత సరైన గడులలో అతికింపచేయాలి. ఒకవేళ చిత్రపటాలు దొరకని పక్షంలో పిల్లలను ఆ గడులలో చిత్రాలను గీయమనాలి. అయితే ఇక్కడిది ఏమిచ్చారో చూడండి. ఇంటి వద్ద చేయమనండి అంటున్నారు. ఇక్కడ ఈ సింబల్ కూడా ఇచ్చారు. చూసారా? ఇది ఇంటి గుర్తు ఇచ్చారంటే ఇంట్లో చేయవలసిన పని, హోంవర్క్. దీనికి పేరెంట్స్ సహాయపడాలి. అయితే ఇక్కడ ఏమన్నారు? ఏమిచ్చారంటే నాకు ఇష్టమైన శబ్దాలు. పిల్లలకు ఇష్టమైన శబ్దాలను ఎక్కడైనా వారికి దొరికితే, ఏవైనా వార్తాపత్రికల్లో అంటే న్యూస్ పేపర్స్లో దొరికితే అవి కత్తిరించుకొని ఇక్కడ అతికించమంటున్నారు. మళ్ళీ తర్వాత నాకు ఇష్టమైన రుచులు. నాకు ఇష్టమైన రుచులు అంటే పిల్లలకి ఏదైనా ఇష్టమైన రుచులు ఉంటే స్వీట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ ఏమైనా ఉంటే అవి ఇక్కడ దొరికితే వారికి ఆ బొమ్మలను కత్తిరించి వార్తాపత్రికల్లోంచి, పాత వార్తాపత్రికల్లోంచి కత్తిరించి ఇక్కడ అతికించమంటున్నారు ఆ బొమ్మల్ని. ఒకవేళ చిత్రపటాలు దొరకని పక్షంలో పిల్లలను ఆ గడులలో చిత్రాలను గీయమనాలి. మరి మనం ఇప్పుడు చిత్రాలను గీసేద్దాం. నాకు ఇష్టమైన సౌండ్ వచ్చేసి గంట సౌండ్. గుడిలో ఉంటుంది కదా, నాకు ఇష్టమైన సౌండ్ గంట. సో నేను ఇక్కడే బొమ్మ గీసేస్తున్నాను. బాగుంది కదా? మీరు ఇలా గీయండి. నెక్స్ట్ నాకు ఇష్టమైన రుచులు. నాకు ఇష్టమైన రుచులలో నాకు మామిడి పండు అంటే ఇష్టం. నేను గీసేస్తున్నా. ఇది మామిడి పండు. చూసారా పిల్లలు? మీరు కూడా ఇలాగే చక్కగా చేయండి. ఇలా పిల్లలకు అభ్యసన పత్రాన్ని ఇచ్చి వారి చేత చేయించాలి. ఇంటి పని ఇచ్చినప్పుడు పేరెంట్స్ వారికి సహాయకంగా ఉండి దినపత్రికలు వారి ముందే ఇచ్చి వారికి ఎంకరేజ్ చేస్తూ ఎక్కడ దొరుకుతాయో ఒకసారి వాళ్ళని సర్చ్ చేయమని వారికి కొంచెం గైడ్ చేస్తే వారు తీస్తారు. మీరు కత్తిరించి ఇవ్వాలి వారికి. తర్వాత వారిని అక్కడ అతికించమని చెప్పాలి. ఒకవేళ దొరకని పక్షంలో మీరు వారి చేత బొమ్మలు కూడా గీయించవచ్చు. ఇలా అభ్యసన పత్రాన్ని చేయించండి. మరి నెక్స్ట్ ఇప్పుడు మనము పిల్లలు ఈ నెలలో మనం నేర్చుకున్న కొత్త పాట ఏంటి? యాక్షన్ సాంగ్ చెప్పండి. ఏంటది? వానా వాన కదా. మరి విందామా పాట? మీకు వచ్చేసిందా? రావాలి. చూద్దామా? మరి నేను ఇక్కడి నుంచి లిరిక్స్ చూపిస్తాను, మీరు కూడా పాడటానికి ప్రయత్నం చేయండి. వాన రావయ్యా రాకుండా ఉండకయ్య, వాన వాన రావయ్యా రాకుండా ఉండకయ్య, మేఘాలు కురిసే వానయ్యా చిటపట చినుకుల వానయ్యా, వాన వాన రావయ్యా రాకుండా ఉండకయ్య, మేఘాలు కురిసే వానయ్యా చిటపట చినుకుల వానయ్యా, బావులు చెరువులు నిండే వరకు రావాలయ్యా వానలయ్య, మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్యా వానయ్య, బావులు చెరువులు నిండే వరకు రావాలయ్యా వానలయ్య, మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్యా వానయ్య, పంటలు దండిగా పండాలంటే రావాలయ్యా వానయ్య, అందరికి నీరు ఉండాలంటే రావాలయ్యా వానయ్య, పంటలు దండిగా పండాలంటే రావాలయ్యా వానయ్య,
అందరికి నీరు ఉండాలంటే రావాలయ్యా వానయ్య, మంచి నీరు తాగాలంటే రావాలయ్యా వానయ్య, మంచి నీరు తాగాలంటే రావాలయ్యా వానయ్య, వాన వాన రావయ్య రాకుండా ఉండకయ్య, చిటపట చిటపట చిట చిట పట పట చిటపట చిటపట చిట చిట పట పట వాన వాన రావయ్య రాకుండా ఉండకయ్య, రాకుండా ఉండకయ్యా. పిల్లలు పాడుతున్నారా? మీరు పాడండి, సరేనా? చక్కగా నేర్చుకోండి. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలకు ప్రీ న్యూమరసీ 3+ పిల్లలకి ఇచ్చిన అభ్యసన దీపికలో ఒక పేజీ చూద్దాము. పేజీ నంబర్ 30. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? పునశ్చరణ అని ఇచ్చారు పైన. పునశ్చరణ అంటే రివిజన్. పునశ్చరణ అంటే రివిజన్. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు? కింద పరిమాణం, పెద్ద చిన్న. ఇక్కడ ఏమి ఇచ్చారు చదువుదాం ఒకసారి. పెద్ద వాటిని గుర్తించి టిక్ పెట్టండి, చిన్న వాటిని గుర్తించి చుట్టూ గుండ్రం గీయించండి. ఇక్కడ గమనికిచ్చారు, చూద్దాం. టీచరు ముందుగా బొమ్మలను వేలు పెట్టి చూపిస్తూ ఒక్కొక్కటిగా బిడ్డ చేత గుర్తింపచేయాలి. ఆ తరువాత పెద్దగా ఉన్న బొమ్మను గుర్తించి దానికి టిక్ పెట్టించాలి. చిన్నగా ఉన్న బొమ్మను గుర్తించి దానికి గుండ్రం గీయించాలి. ఆ తరువాత పెద్ద చిన్న భావనను బిడ్డతో చెప్పించాలి. చూద్దామా పిల్లలు? పిల్లలు మీరు ఇప్పుడు ఇక్కడ ఈ చిత్రపటాలని చూపిస్తాను. ఇక్కడ ఈ బొమ్మలన్నీ చూసి మీరు గుర్తుపట్టి అదేంటో చెప్పాలి. ఏమిటిది పిల్లలు చెప్పండి. ఇది పువ్వు. ఏం పువ్వు చెప్పండి. వెరీ గుడ్, ఎవరో చెప్తున్నారు. కమలము. ఇది లోటస్ కదా. మరి ఇదేంటి చెప్పండి. వెరీ గుడ్, ఎవరో చెప్పేశారు. బుగ్గ, బుడగ, అయితే బెలూన్ అని చెప్తున్నారు ఎవరో. మరి ఇదేంటి చెప్పండి. వెరీ గుడ్, ఎవరో చెప్పేశారు. కత్తెర అని. మరి ఇదేంటి చెప్పండి. వెరీ గుడ్, ఆకు. మరి ఇదేమిటి చెప్పండి. వెరీ గుడ్, ఇల్లు. మరి ఇదేమిటి చెప్పండి. కత్తెర. మరి ఇదేమిటి చెప్పండి. ఆకు. మరి ఇదేమిటి. వెరీ గుడ్, ఇల్లు. మరి ఇదేమిటి చెప్పండి. వెరీ గుడ్, బుగ్గ, బెలూన్, బుడగ అని కూడా అంటారు. మరి ఇదేంటి చెప్పండి. వెరీ గుడ్, కమలము. చిన్నగా ఉంది పువ్వు, లోటస్ పువ్వు చిన్నగా ఉంది. ఇప్పుడు మీరు అన్నీ గుర్తుపట్టేశారు కదా ఇక్కడ ఉన్నవన్నీ. ఇప్పుడు ఇక్కడున్న బొమ్మలలో పెద్దగా ఉన్న దానికేమో టిక్ కొట్టాలి, మరి చిన్నగా ఉన్న దానికేమో గుండ్రం గీయించాలి. పిల్లలు ఇప్పుడు ఇది ఎలా ఉంది చెప్పండి. పెద్దగా ఉందా చిన్నగా ఉందా ఇక్కడ ఇచ్చిన వాటిల్లో? పెద్దగా ఉంది. సో ఇక్కడ మనము టిక్ పెడదాం. ఇది ఎలా ఉంది చెప్పండి. వెరీ గుడ్, బొమ్మ ఎలా ఉంది? చిన్నగా ఉందా పెద్దగా ఉందా? చిన్నగా ఉంది. సో గుండ్రం గీసేది. ఇది ఎలా ఉంది పిల్లలు? కత్తెర చెప్పండి. పెద్దగా ఉందా చిన్నగా ఉందా ఇక్కడ ఉన్న వాటిల్లో? ఇది పెద్దగా ఉంది. సో టిక్ పెడదాం. మరి ఇదేమిటి పిల్లలు? చెప్పేశారుగా ఆకు అని. ఆకు పెద్దగా ఉందా చిన్నగా ఉందా ఇక్కడ ఉన్న వాటిల్లో? చిన్నగా ఉంది. సో గుండ్రం గీద్దాం. ఇల్లు ఇక్కడ ఉన్న వాటిల్లో పెద్దగా ఉందా చిన్నగా ఉందా పిల్లలు చెప్పండి. ఇంకెక్కడుంది చూడండి. ఇక్కడుంది.
ఇక్కడ ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇది ఎలా ఉంది? పెద్దగా ఉందా చిన్నగా ఉందా? పెద్దగా ఉంది. సో మనం టిక్ పెడదాం. పిల్లలు కత్తెర ఎలా ఉంది? చిన్నగా ఉందా పెద్దగా ఉందా చెప్పండి? చిన్నగా ఉంది. మరి గుండ్రం గీసేద్దాం. ఇక్కడ ఆకు ఎలా ఉంది పిల్లలు? చూడండి చూడండి చూడండి, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఇక్కడ ఉంది ఆకు, ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది? పెద్దగా ఉందా చిన్నగా ఉందా? పెద్దగా ఉంది. సో టిక్ పెడదాం. ఇక్కడ ఇల్లు ఎలా ఉంది పిల్లలు? చిన్నగా ఉందా పెద్దగా ఉందా? ఇంకెక్కడ ఉంది? చూడండి చూడండి చూడండి, ఇక్కడ ఉంది. ఇక్కడ ఎలా ఉంది? ఇప్పుడు ఇది చిన్నగా ఉందా పెద్దగా ఉందా? చిన్నగా ఉంది. పిల్లలు ఇప్పుడు ఈ బెలూన్ ఎలా ఉంది పిల్లలు చెప్పండి? పెద్దగా ఉందా చిన్నగా ఉందా? ఇంకెక్కడైనా ఉందా చూసుకున్నారా ఒకసారి? ఇక్కడ చిన్నగా ఉంది. ఇక్కడ ఎలా ఉంది? ఇప్పుడు ఇది దీనికంటే పెద్దగా ఉంది. సో టిక్ పెట్టేద్దాం. పిల్లలు ఇదేంటి? కమలం పువ్వు కదా. సో ఇది పెద్దగా ఉందా చిన్నగా ఉందా? ఇక్కడ ఇదేమో పెద్దగా ఉందని టిక్ పెట్టాము. ఇప్పుడు ఇది దానికంటే చిన్నగా ఉంది కదా. సో గుండ్రం గీసేద్దాం. ఇప్పుడు ఇలా పిల్లలకు చేయించిన తర్వాత పెద్ద చిన్న భావన కూడా పిల్లల చేత చెప్పించాలి. నెక్స్ట్ మరొకటి చూద్దాం. ఇక్కడే 31వ అంశం ఎక్కువ తక్కువ గురించి ఇచ్చారు. ఇక్కడ ఎక్కువ వస్తువులు ఉన్న చోట టిక్, తక్కువ వస్తువులు ఉన్న చోట గుండ్రం గీయించండి. గమనిక కూడా ఇచ్చారండి. టీచరు ముందుగా బొమ్మలను వేలు పెట్టి చూపిస్తూ ఒక్కొక్కటిగా బిడ్డ చేత గుర్తింప చేయాలి. ఆ తర్వాత ఎక్కువ ఉన్న వాటిని గుర్తించి దానికి టిక్ పెట్టించాలి. తక్కువ ఉన్న వాటిని గుర్తించి దానికి చుట్టూ గుండ్రం గీయించాలి. ఆ తర్వాత ఎక్కువ తక్కువ భావనను బిడ్డతో చెప్పించాలి. ఇదండి. సరే మరి చూసేద్దామా పిల్లలు? చూడండి, ఇక్కడ ఎక్కువ వస్తువులు ఉన్న చోట టిక్, తక్కువ వస్తువులు ఉన్న చోట గుండ్రం గీయించాలి. పిల్లలు ఏంటివి చెప్పండి? గట్టిగా చెప్పండి. ద్రాక్ష, అంగూర్ అంటాం, గ్రేప్స్ కదా. వెరీ గుడ్. ఇదేంటి చెప్పండి? చెట్టు కదా. ఆకులు ఇలా పెద్దగా ఎక్కువ ఉన్నాయి కదా. మరి ఇదేంటి చెప్పండి? గంపలో పండ్లున్నాయి. ఏం పండ్లు ఇవి? యాపిల్ పండ్లు. మరి ఇదేంటి చెప్పండి? గ్లాస్లో కొంత నీళ్ళున్నాయి ఇక్కడ వరకు కదా. ఇక్కడ వరకు ఉన్నాయి, కొంచెము తక్కువ, నిండగా ఉన్నాయి నీళ్ళు. మరి ఇవేంటి చెప్పండి? ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్. మనము తింటాం కదా, ఖర్జూరా, బాదాము, పిస్తా, అవన్నీ ఉన్నాయి ఇందులో. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ వాటర్ ఎంత ఉంది? ఇక్కడ గ్లాస్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ వరకే ఉన్నాయి. మరి ఇదేంటి పిల్లలు చెప్పండి? బుట్టలో ఏమున్నాయి? యాపిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవేమిటి? డ్రై ఫ్రూట్స్. ఇవి కూడా కాజు ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా చూడండి, చెట్టుకు ఆకులు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, చూసారా? మరి చూడండి, ఏంటిది చెప్పుకున్నాగా ఇందాక? ద్రాక్ష. వీటికి ఎన్ని ఉన్నాయి చూడండి గుత్తికి, చూసారా? సరే, ఇప్పుడు చూడండి పిల్లలు, ఈ ద్రాక్ష గుత్తికి చాలా ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా చెప్పండి? ఈ ద్రాక్ష గుత్తికి ఎక్కువ ద్రాక్షలు ఉన్నాయి. సో ఇక్కడ టిక్ పెడదాం. పిల్లలు ఈ చెట్టుకి ఆకులు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయా, కొన్ని ఉన్నాయా? చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి. సో టిక్ పెడదాం. పిల్లలు ఈ గంపలో పండ్లు ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా చెప్పండి? ఎక్కువ ఉన్నాయి. సో టిక్ పెడదాం. దాని తర్వాత ఇక్కడ నీళ్ళు గ్లాసులో ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా చెప్పండి పిల్లలు? ఫుల్గా ఎక్కువే ఉన్నాయి. సో ఇక్కడ టిక్ పెడదాం. పిల్లలు ఇక్కడ ఇవి చూడండి,
ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఓ చాలా రకాలు ఉన్నాయి కదా. సో ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏమున్నాయి, నీళ్ళు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? కిందికి ఉన్నాయి. సో తక్కువ ఉన్నాయి. ఇక్కడ దీనికి గుండ్రం గీసేద్దాం. పిల్లలు ఈ గంపలో పండ్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? చూడండి తక్కువ ఉన్నాయి. ఇందాక చూసిన దానికంటే ఇక్కడ తక్కువ ఉన్నాయి. పిల్లలు ఈ కాజులు ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? చెప్పండి. ఇందాక ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడివి తక్కువ ఉన్నాయి. పిల్లలు ఈ చెట్టుకు ఆకులు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? చెప్పండి. ఇక్కడ ఇందాక ఎక్కువ ఉన్నాయి, ఇక్కడివి తక్కువ ఉన్నాయి. కాబట్టి గుండ్రం గీసేద్దాం. పిల్లలు ఈ ద్రాక్ష గుత్తికి ఎక్కువ పండ్లు ఉన్నాయా తక్కువ పండ్లు ఉన్నాయా? చెప్పండి. తక్కువ ఉన్నాయి. సో గుండ్రం గీసేద్దాం. ఇలా పిల్లలకు ఈ అభ్యసన పత్రాన్ని చేయించాలి. ప్రీ న్యూమరసీలోనే ఇంకొక వర్క్ బుక్ పేజీ చూద్దాం. చూడండి ఇక్కడ స్క్రీన్ పైన లోపల బయట కింద గమనిక ఏమిచ్చారో చూద్దాము. ప్రత్యక్ష అనుభవాల ద్వారా పిల్లలలో లోపల బయట భావనలకు బిడ్డకు కలిగించాలి. అయితే మనం ప్రత్యక్షంగా కొన్ని అనుభవాలు పిల్లలకు కలిగించి లోపల బయట భావనలను బిడ్డకు కలిగించడానికి ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ఇక్కడ ఏమిచ్చారో చూద్దాం. చూడండి ఇక్కడ ముందుగా మనం కొన్ని ఇక్కడ ప్రత్యక్ష అనుభవాలు చూద్దాము. చూడండి ఇక్కడ ఏముంది, ఒక బాక్స్ ఉంది కదా. ఇప్పుడు నేను ఈ రాయి పెడుతున్నాను. పిల్లలు ఇది ఎక్కడుంది, లోపలుందా బయట ఉందా? చెప్పండి పిల్లలు. వెరీ గుడ్, లోపలుంది. ఇప్పుడు ఎక్కడుంది రాయి? బయట ఉంది కదా. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి రాయి ఎక్కడుంది, గిన్నె బయట ఉందా లోపలుందా? బయట ఉంది. మరి ఇప్పుడు చూడండి ఎక్కడుంది, రాయి గిన్నె లోపలుంది. ఇప్పుడు చూడండి ఇదేంటి చెప్పండి, గ్లాస్. ఈ స్పూన్ ఎక్కడుంది చెప్పండి, గ్లాస్ లోపలుందా బయట ఉందా? చెప్పండి. బయట ఉంది. మరి ఇప్పుడు ఈ స్పూన్ ఎక్కడుంది, గ్లాస్ లోపలుందా బయట ఉందా? చెప్పండి. స్పూను గ్లాస్ లోపలుంది కదా. ఇలా పిల్లలకు ప్రత్యక్ష అనుభవాలు కలిగించిన తర్వాత ఇక్కడ ఈ అభ్యసన దీపికలో ఏమిచ్చారో కూడా చూద్దాం. పిల్లలు ఇక్కడ ఏముంది చెప్పండి, ఈ గంపలో ఏం కనపడుతుంది మీకు? బాల్. ఈ బాల్ ఎక్కడుంది, లోపలుందా బయట ఉందా? చెప్పండి. లోపలుంది. ఇక్కడ చూడండి ఈ గిన్నె పక్కన చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి, లోపలున్నాయా బయట ఉన్నాయా? బయట. ఇక్కడ చూడండి బాక్స్కి బయట ఉందా బంతి లోపలుందా? చెప్పండి. బయట. ఇక్కడ చూడండి ఈ బాక్స్కి బంతి లోపలుందా బయట ఉందా? చెప్పండి. వెరీ గుడ్, లోపల. ఇక్కడ చూడండి ఈ గ్లాస్కి చెంచా బయట ఉందా లోపలుందా? చెప్పండి. బయట. ఇక్కడ చూడండి చెంచా బయట ఉందా లోపలుందా? వెరీ గుడ్, లోపలుంది చెంచా. ఇక్కడ చూడండి ఈ ఇంటికి బయట ఉన్నాడా బాబు లోపలున్నాడా? చెప్పండి. బయట. ఇక్కడ చూడండి ఈ పంజరంలో పక్షి లోపలుందా బయట ఉందా? చెప్పండి. లోపలుంది, పక్షి లోపలుంది. ఇలా పిల్లలకు ప్రత్యక్ష అనుభవాల తర్వాత ఇలా అభ్యసన దీపికలో కూడా చూయించి పిల్లలకు లోపల బయట భావనలను కలిగించడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఇంట్లో ఉన్నవి కూడా చూపిస్తూ లోపలుందా బయట ఉందా అని మళ్ళీ మళ్ళీ పిల్లలను ప్రశ్నించడం ద్వారా పిల్లలు చక్కగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలకు యోగా ప్రతి నెల
కొత్త ఆసనాలు నేర్పిస్తున్నాం మనం కదా. మరి ప్రతి నెల ఆసనాలతో పాటు ముందుగా క్రితం నెల ఆసనాలను కూడా మనం చేయిస్తూ ఉంటాం. అవి చేసి వాటితో పాటు కొత్తవి కూడా నేర్చుకుంటారు. ముందుగా పిల్లలకు నవంబర్ ఆసనాలు చేయించి తర్వాత డిసెంబర్ ఆసనాలు చేయిద్దాం. మరి పిల్లలు, ఇట్స్ టైమ్ ఫర్ యోగా నౌ. మీరు అందరూ చక్కగా లేచి నిలబడండి, చక్కగా దూరంగా నిలబడండి. మీరు యోగా చేసేటప్పుడు మీకు పక్క వాళ్ళు తగలకుండా కాస్త దూరంగా నిలబడి చక్కగా ఇక్కడ యోగా టీచర్ ఎలా చెప్తున్నారో మీరు అలా చేయండి. మీకు ఆల్రెడీ వచ్చేసుంటే వెరీ గుడ్, మంచిగా ఫాలో అవుతూ టీచర్ గారు ఎలా చూపిస్తున్నారో అలా చేయండి. టీచర్స్, మీరు కూడా చక్కగా యోగా ఇక్కడ చూపించిన విధంగా ఫాలో అవుతూ కొత్త ఆసనాలు నేర్చుకోండి. ఆల్రెడీ మీకు వచ్చేసుంటే వెల్ అండ్ గుడ్, ఇట్స్ ఎ ప్రాక్టీస్ అగైన్. లేకపోతే నేర్చుకునేవారైతే చక్కగా నేర్చుకోండి, పిల్లల చేత చక్కగా చేయించండి. మరి ఇప్పుడు చూద్దామా, యోగాలో ముందు నవంబర్ నెల ఆసనాలను చూద్దాం. నవంబర్ నెల మొదటి వ్యాయామం మోకాళ్ళ కదలికలు. ఈ వ్యాయామం చేయుటకు ముందుగా సమస్థితిలో నిలబడాలి. కాళ్ళ మధ్య కొన్ని ఇంచులు దూరం జరిపి నిలబడాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ 2 అరచేతులు నేల వైపు ఉండేలా ముందుకు చాచాలి. మెల్లగా శ్వాస వదులుతూ మోకాళ్ళను వంచుతూ గాలిలో కూర్చున్నట్లుగా కూర్చోవాలి. ఈ భంగిమలో చేతులు మరియు తొడలు నేలకు సమాంతరంగా ఉండాలి. తర్వాత శ్వాస తీసుకొని సాధారణ స్థితికి రావాలి. ఇలా మోకాళ్ళను కదిలించడం 2 నుండి 3 రౌండ్లు చేయాలి. తరువాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు నవంబర్ నెలలో 2వ ఆసనం కూడా చూద్దాం. ఈ వ్యాయామం చేయడానికి ముందుగా కాళ్ళను ముందుకు చాచి 2 చేతులను శరీరానికి ఇరుపక్కలా ఉంచి నిటారుగా కూర్చోవాలి. తర్వాత పాదాలను దగ్గరగా ఉంచి చీలమండాన్ని ముందుకు అలానే వెనుకకు సాగదీయాలి. ఇలా చీలమండాన్ని ముందుకు వెనుకకు 4 నుండి 5 సార్లు సాగదీయాలి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. చీలమండాన్ని తిప్పడం. పాదాల మధ్య కొంచెం దూరం ఉంచి కుడి పాదాన్ని సవ్య దిశలో అలానే అపసవ్య దిశలో 4 నుండి 5 సార్లు తిప్పాలి. అలానే ఎడమ పాదాన్ని అపసవ్య దిశలో సవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు చేయాలి. ఇలా చీలమండాన్ని సాగదీయడం తిప్పడం చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. చూసారుగా, ఇవి నవంబర్ ఆసనాలు. ఇవి చేసిన తర్వాత డిసెంబర్ కొత్త ఆసనాలు కూడా చేయాలి. మొదటిది
తాడాసనం అంటే తాటి చెట్టు భంగిమ ఆసనం. రెండవది వృక్షాసనం అంటే చెట్టు భంగిమ ఆసనం. ఇవి కూడా చేయాలి. డిసెంబర్ నెల మొదటి ఆసనం తాడాసనం. ఈ ఆసనాన్ని తాటి చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లగా 2 చేతులను తలపైకి నిటారుగా ఎత్తాలి. తర్వాత 2 చేతులను ఒకదానిలో మరొకటి దూర్చాలి. అరచేతులు పైకి ఉండేలా తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా మునివేళ్ల మీద నిలబడాలి. మడిమలను ఎత్తాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఈ ఆసనం వలన చీలమండలు, పిక్కలు, తొడ లోపలి భాగాలు మరియు వెన్ను బలోపేతం అవుతుంది. భుజాలు సాగదీయనట్లు అవుతాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల 2వ ఆసనం వృక్షాసనం. ఈ ఆసనాన్ని చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాలను కొంచెం దూరంలో జరిపి నిలబడాలి. తర్వాత కుడి కాలును మధ్యకు వంచి పాదంను ఎడమ తొడ లోపలి వైపు ఆనించాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ 2 చేతులను నిటారుగా తలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. తర్వాత మెల్లగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో ఈ ఆసనాన్ని చేయాలి. సమస్థితిలో నిలబడిన తర్వాత పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత ఎడమ కాలును మధ్యకు వంచి పాదం కుడి తొడ లోపలి వైపు ఆనించాలి. రెండు చేతులను భుజాలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఆసన స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. ఈ ఆసనం వలన సమతుల్యం, ఏకాగ్రత ఏర్పడడంతో పాటు కాళ్ళు మంచి ఆకృతిలో ఉంటాయి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాము చెప్పండి, గుర్తుందా? చెప్పండి పిల్లలు. మనము ఎన్ అక్షరం వరకు నేర్చుకున్నాము కదా. ఎన్ అక్షరం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు కొత్త అక్షరం నేర్చుకోబోతున్నాము. ఓకేనా? ముందుగా ఒకసారి మనము ఈ అక్షరంతో వచ్చే ఫోనెటిక్ సాంగ్ విందాం ఒకసారి. రైట్? Man on the moon, ma ma ma, ma ma ma, ma ma ma. Man on the moon, ma ma ma. Numbers in the notebook, na na na, na na na, na na na. Numbers in the notebook, na na na. Orange and onion, oh oh oh, oh oh oh, oh oh oh. Orange and onion, oh oh oh. Panda watching parachute, pa pa pa, pa pa pa, pa pa pa. Panda watching parachute, pa pa pa. Queen is sleeping under the quilt, quack quack quack, quack quack quack, quack quack quack. Queen is sleeping under the quilt. చూసారుగా పిల్లలు, మరి ఇప్పుడు మనము ఓ అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. పిల్లలకు ఓ అక్షరం నేర్పించడానికి ముందుగా పిల్లలకు శబ్ద పరిచయం నేర్పించాల్సి ఉంటుంది. పిల్లలకు శబ్ద పరిచయం చెప్పడం అనే విధానం ద్వారా లేదా చిత్రపఠనం అనే విధానం ద్వారా పిల్లలకు నేర్పిస్తాము. పిల్లలు, మీరందరూ రెడీయా? నేను మీకు ఇప్పుడు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. ఆ చిత్రపటాలను చూసి అవేంటో చెప్పాలి. రెడీయా? పిల్లలు చూడండి, ఇప్పుడు మనము ఓ అక్షరం నేర్చుకోబోతున్నాము. ఓ శబ్ద పరిచయం. చూడండి ఇక్కడ ఏంటిది చెప్పండి, గుర్తుపట్టారా? చెప్పండి పిల్లలు, ఏంటిది? వెరీ గుడ్, ఎవరో చెప్పేశారు. ఇది నారింజ పండు, సంత్రాని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఆరెంజ్ అంటాము. పిల్లలు ఏమంటాము? ఆరెంజ్. పిల్లలు అనండి, ఆరెంజ్. గట్టిగా అనండి పిల్లలు, ఆరెంజ్ ఆరెంజ్. ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను, చూడండి పిల్లలు. ఏంటిది పిల్లలు, గుర్తుపట్టారా? చెప్పండి. వెరీ గుడ్, భలే భలే, అందరూ చెప్పేశారు. ఉల్లిగడ్డ అని. మరి ఇంగ్లీష్లో మనం ఉల్లిగడ్డని ఆనియన్ అంటాము. ఆనియన్ ఆనియన్ ఏమంటాం పిల్లలు? ఆనియన్. మళ్ళీ అనండి పిల్లలు, ఆనియన్ ఆనియన్. మళ్ళీ ఇంకొకటి చూద్దాం పిల్లలు. చూడండి పిల్లలు, ఏంటిది? గిన్నెలో పోసి ఉంది కదా, ఏంటిది? వెరీ గుడ్, అందరూ చెప్పేశారు. ఇది నూనె అని. మరి నూనెని మనం ఇంగ్లీష్లో ఏమంటాము తెలుసా? ఆయిల్. ఏమంటాం పిల్లలు? ఆయిల్. మళ్ళీ అనండి పిల్లలు, ఆయిల్ ఆయిల్ అనండి పిల్లలు, ఆయిల్. మరి ఇప్పుడు ఈ ఆయిల్ అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు చెప్పండి? ఆ అనండి పిల్లలు, ఆ. గట్టిగా అనండి పిల్లలు, ఆ. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? గుర్తుపట్టేశారు కదా, ఎద్దు. మరి ఎద్దుని మనం ఇంగ్లీష్లో ఏమంటాం తెలుసా? ఆక్స్. ఏమంటాం పిల్లలు? ఆక్స్. మళ్ళీ అనండి పిల్లలు, ఆక్స్. ఈ ఆక్స్ అనే పదంలో మొదటి శబ్దం ఆక్స్. ఆ. ఆ. మళ్ళీ అనండి పిల్లలు, ఆ. గట్టిగా అనండి పిల్లలు, ఆ. ఆక్స్ అనండి పిల్లలు, ఆక్స్. మొదటి శబ్దం ఆ. ఆ. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? గుర్తుపట్టారా? వెరీ గుడ్, భలేగా చెప్పేస్తున్నారు అందరూ. ఇది ఆమ్లెట్. ఏంటిది?
ఆమ్లెట్ కదా, ఎగ్తో చేస్తుంది కదా అమ్మ, అదే. సో గట్టిగా అనండి పిల్లలు, ఆమ్లెట్. మళ్ళీ అనండి పిల్లలు, ఆమ్లెట్. సో ఆమ్లెట్ పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది చెప్పండి? ఆ. మళ్ళీ అనండి పిల్లలు, ఆ. గట్టిగా అనండి పిల్లలు, ఆ. ఆమ్లెట్. ఆమ్లెట్ అంటున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో చిత్రం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది గుర్తుపట్టారా? ఇది కొందరి ఇళ్ళలో ఉండుంటుంది, చూసుంటారు ఎవరైనా. ఇది ఎలక్ట్రిక్ అవెన్. దీన్ని మనము అవెన్ అంటాము. దీంట్లో కేకులు అలాంటివన్నీ తయారు చేసుకుంటాం. దీన్ని మనం ఏమంటాము? అవెన్. అవెన్ అనండి పిల్లలు, అవెన్. మళ్ళీ అనండి పిల్లలు, అవెన్. గట్టిగా అనండి పిల్లలు, అవెన్. ఆ. ఆ మొదటి శబ్దం ఏంటి అవెన్లో? ఆ. అవెన్ అనే పదంలో మొదటి శబ్దం ఆ. ఆ. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? చెప్పగలుగుతున్నారా? లేదు. దీన్ని మనం ఆక్టోపస్ అంటాము. ఏమంటాం పిల్లలు? ఆక్టోపస్. ఇది నీళ్ళల్లో ఉంటుంది, చేపలాగా మనకు కనపడదు బయటికి, కానీ లోపల ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏమంటాము? ఆక్టోపస్. మళ్ళీ అనండి పిల్లలు, ఆక్టోపస్. గట్టిగా అనండి పిల్లలు, ఆక్టోపస్. ఈ ఆక్టోపస్ అనే పదంలో మొదటి శబ్దం ఏంటి? ఆ. మళ్ళీ అనండి పిల్లలు, ఆ. గట్టిగా అనండి పిల్లలు, ఆ. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది గుర్తుపట్టారా? చెప్పేస్తున్నారు, భలే భలే. ఇది గుడ్లగూబ. వెరీ గుడ్. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆల్. 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 ఈ ఔల్ అనే పదంలో మొదటి శబ్దం ఏంటి? ఆ. ఆ అనండి పిల్లలు, ఆ. ఔల్ అనండి పిల్లలు, ఔల్. ఈ ఔల్ అనే పదంలో మొదటి శబ్దం ఆ. ఆ. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? చెప్పగలుగుతున్నారా? ఏదో కొంగలాగా ఉంది అంటున్నారు. దీన్ని మనం ఆస్ట్రిచ్ అంటాము. ఏమంటాం పిల్లలు? ఆస్ట్రిచ్. గట్టిగా అనండి పిల్లలు, ఆస్ట్రిచ్. మళ్ళీ అనండి పిల్లలు, ఆస్ట్రిచ్. ఈ ఆస్ట్రిచ్ అనే పదంలో మొదటి శబ్దం ఆ. మళ్ళీ అనండి పిల్లలు, ఆ. గట్టిగా అనండి పిల్లలు, ఆ. 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 ఓ శబ్ద పరిచయాన్ని పిల్లలకు ఇలా చిత్రపటాల ద్వారా చూపించి పిల్లలకు ఓ అక్షరం శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు చిత్రపటాల ద్వారా పిల్లలకు చూపించి నేర్పించడం వల్ల పిల్లలకు శబ్ద పరిచయం బాగా వస్తుంది. మీరు కూడా ఇంట్లో ఏమైనా చిత్రపటాలు ఉంటే పిల్లలకు, లేదా ప్రత్యక్ష వస్తువులు ఉంటే ప్రత్యక్ష వస్తువులు, బొమ్మలు అలాంటివన్నీ చూపించి పిల్లలకు మనము ఈ విధానం ద్వారా పిల్లలకు శబ్ద పరిచయం చేయవచ్చు. మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, మనము తెలుగు భాష పరిచయంలో ఏం అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి గట్టిగా? వెరీ గుడ్. టా అక్షరం నేర్చుకుంటున్నాము. మరి టా అక్షరం పాట విందామా? మీకు వచ్చేసిందా? పాడతారా? పాడండి. నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను, మీరు కూడా గట్టిగా వీడియోతో పాటు పాడండి. టప్ 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 తోట తడిసే టప 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 టమాట తోట పండింది, సపోట తోట పండింది, వనవచ్చే వనవచ్చే టప్ 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 వనవచ్చే వనవచ్చే టప్ టప్
టప్ టప్ తోట తడిసే టప 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 టమాట తోట పండింది సపోట తోట పండింది వనవచ్చే టప్ 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 టప్. చూసారుగా, టా పాట చక్కగా పాడాలి మీరు కూడా. మరి ఇప్పుడు మనము టా అక్షరంతో ఆకార పరిచయం చూసాము. మరి ఇప్పుడు నిన్న ఆకారం చూసాం కదా, మళ్ళీ ఒకసారి చూద్దామా? టా ఇది. మరి ఇప్పుడు మనము టా అక్షరం ఆకార పరిచయంలో కొన్ని గేమ్స్ చూద్దాము, సరేనా? అందులో ముందుగా నానేస్తమాట. టా అక్షరం నానేస్తమాట ఆడించడానికి పిల్లలకు కొంతమందికి చిత్రపటాలు పెట్టాలి, కొంతమందికి ఏమో అక్షరం కార్డులు పెట్టాలి. టీచర్ గారు పాట పాడుతూ ఉంటే పిల్లలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. టీచర్ గారు స్టాప్ అనగానే టా అక్షరం ఉన్న పాప కానీ బాబు కానీ వచ్చి చిత్రపటం ఉన్న పాప కానీ బాబుతో కానీ జత కడతారు. ఇది నానేస్తమాట. చూద్దాం మరి. మీకు కొంతమందికి తెలుగు అక్షరాల కార్డులు ఉన్నాయి కదా, కొంతమందికి చిత్రపటాల కార్డులు ఉన్నాయి. నేను పాట పాడి కంజర శబ్దం ఆపగానే మీ అక్షరాలకు సంబంధించిన చిత్రపటాలు ఎవరికి ఉన్నాయో మీరు నేస్తంగా నిల్చోవాలి, సరేనా? స్టార్ట్ చేద్దామా? జా జా జలజా జమున జతగా ఆడారు. టక్కరి నక్క వచ్చింది, టకటక పుంజును పట్టింది. రన్ 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 రన్. స్టాప్. మీ నేసం ఎవరెళ్ళి నిల్చోండి పిల్లలు. ఖుషి, హనీ మీరిద్దరు నేసాలా? ఖుషి నీ నేసం ఎవరు? జలపాతం. వెరీ గుడ్. హనీ నీ నేసం ఎవరు? జా వెరీ గుడ్. సాహితీ, ఆదిత్య మీరిద్దరు నేసాలా? ఆదిత్య నీ నేసం ఎవరు? వెరీ గుడ్. సాహితీ నీ నేసం ఎవరు? టపాకాయ. వెరీ గుడ్. టపాకాయ. వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు, మీరు నానేసమాట చాలా బాగా. చూసారుగా, ఇలా పిల్లలకు నానేస్తమాట ఆడించాలి. పిల్లలు, మనం ఇప్పుడు ఆకార పరిచయంలో ఇందాక మనము నానేస్తమాట చూసాం కదా, ఇప్పుడు టా అక్షరంలో ఆట ఆడుకుందాం. తీస్తే చెప్తాం. పిల్లలు, నేను ఇక్కడి నుంచి మీకు తీసి చూపిస్తాను. కార్డ్స్ మీరు చెప్పాలి నాకు. రెడీయా? మరి నేను చూపిస్తున్నాను, మీరు చెప్పాలి. ఈ తీస్తే చెప్తా మాట టీచర్స్ కొన్ని కార్డ్స్ అన్నీ ముందు పెట్టుకొని టీచర్ గారు తీసినప్పుడు పిల్లలు చెప్పాలన్నమాట. పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకొని ఆ కార్డ్స్ అన్ని తన దగ్గర చక్కగా తిరిగేసి పెట్టుకోవాలి. టీచరు ఆతృత కలిగించేటట్టు తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం అని పిల్లల చేత అనిపించి టీచర్ గారు తీయగానే పిల్లలు చెప్పేటట్టు వారికి చెప్పాలన్నమాట. ఎవరు ముందుగా చెప్తే వారికి పాయింట్ అని చెప్పాలి. జట్లలాగా చేసి వాళ్ళలోంచి ఒక్కొక్కరిని, 2 జట్లలో నుంచి ఒక్కొక్కరిని ముందుకు కూర్చోబెట్టుకొని వారి చేత చెప్పించాలి. మరి నేను ఇప్పుడు ఆట ఆడిస్తున్నాను పిల్లలు, నేను తీసేస్తాను, మీరు చెప్పాలి. రెడీయా? తీస్తున్నాను. స్క్రీన్ పైన చూడండి. ఇప్పుడు మనము టా అక్షరం తీస్తే చెప్తా మాట్లాడుతున్నాం. మనం తీసేస్తున్నాను చూడండి. వచ్చు ఏంటిది? వెరీ గుడ్. ఏంటిది? వెరీ గుడ్. ఇది టా. భలేగా చెప్పారు పిల్లలు మీరు. క్లాప్స్. నెక్స్ట్ చూపిస్తున్నాను. తీసేస్తున్నా. చెప్పండి. తీశాను. ఏంటిది? చెప్పండి. వెరీ గుడ్. వెరీ గుడ్. క్లాప్స్ మీకు అందరికీ, చెప్పిన వారికి. మళ్ళీ తీసేస్తున్నా. తీస్తే చెప్తాం. చూడండి ఇదేంటి? చెప్పండి ఇదేంటి? వెరీ గుడ్. జా. భలే చెప్పేశారు పిల్లలు, మీకు అందరికీ క్లాప్స్. తీస్తే చెప్తాం. తీసేస్తున్నా. చెప్పండి ఇదేంటి పిల్లలు? వెరీ గుడ్. భలేగా చెప్పేస్తున్నారు. ఇది టా. క్లాప్స్ మీకు అందరికీ. తీస్తే చెప్తాం. తీసేస్తున్నా. ఇంకొకటి చెప్పండి. ఏంటిది పిల్లలు?
వెరీ గుడ్. ఏంటిది? ఐ. భలే చెప్పేశారు, మీకు అందరికీ పాయింట్. ఇంకొకటి తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీసేస్తున్నా పిల్లలు, చూడండి తీసేసా. చూడండి ఏంటిది? ఓ. భలే చెప్పేశారు పిల్లలు, వెరీ గుడ్. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీసేస్తున్నా పిల్లలు, తీసేసా. చూడండి ఏంటిది? చెప్పండి. వెరీ గుడ్, భలే. టా. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీసేసా. ఇంకోటి తీస్తున్నా, చూడండి ఏంటిది? చెప్పండి. భలేగా చెప్పేశారు. గా. వెరీ గుడ్. తీస్తే చెప్తాం, తీస్తే చెప్తాం. తీసేస్తున్నా, చూడండి ఏంటిది? వెరీ గుడ్, భలేగా చెప్పారు మీరు. టా. ఇలా పిల్లలకు మీరు కూడా కార్డ్స్ తయారు చేసి పెట్టుకొని మీరు తీయగానే వాళ్ళు టకీమని చెప్పేటట్టు ఇలా చేయడం వల్ల పిల్లలు మళ్ళీ అక్షరాలను ఆకారాన్ని చూస్తున్నారు కాబట్టి పిల్లలకు అక్షర ఆకారం బాగా తెలుస్తుంది. ఇలా మీరు కూడా ఆడించండి, చక్కగా వీడియో చేసి మాకు పంపించండి. ఈరోజు అంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మర్నాడు కలుసుకుందాం. నమస్కారం.